Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ బాగున్నారా? ఏం బాగున్నాంలేండి బ్రదర్ అని మీలో అనేకులు అనొచ్చును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అవును, గాఢాంధకారపు లోయలో సంచరించినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి మానవుని యొక్క జీవితంలో. నోబడీ ఈజ్ ఎక్సెప్ట్. ఎవరిని కూడా తప్పించుకోలేరు. ఏదో ఒక క్షణాన జీవితం లోపల కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శారీరక బలహీనతలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మనుషుల వలన నిందలు, చేయని నేరము పైన వేయబడి అవమానము, తల ఎత్తుకోలేని పరిస్థితి, కొన్నిసార్లు నిస్సహాయులం అయిపోతాం ఏమీ చేయలేని స్థితిలో. మరికొన్నిసార్లు ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోయాడు, నన్ను విడిచిపెట్టాడా, ఇంతగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంతగా దేవుని యందు నేను విశ్వాసం ఉంచినాను అని అనేకులు విశ్వాసమును కోల్పోచుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, డూ నాట్ లూజ్ హోప్. తలలు వంచి ప్రార్థించుకుందాం. కనికరం గల తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయం లోపల నీ వాక్యం వినడానికి ఎదురు చూస్తున్నటువంటి నీ ప్రియమైనటువంటి కుటుంబాలను, వినుచున్నటువంటి వీరందరినీ కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా, మీరు మాట్లాడండి, మేము బ్రతుకుతాము. నీవు మాట్లాడితే మా కార్యములు సఫలమవుతాయి. నీవు మాట్లాడితే మేము వెళ్ళవలసిన మార్గము, నడవలసిన త్రోవ మాకు తేట తెల్లంగా కనిపిస్తుంది. నీవు మాట్లాడితే మా హృదయంలో భారమంతయు తీసివేయబడుతుంది. నీవు మాట్లాడితే మేము జీవిస్తాం. నీవు మాట్లాడు మాతో, నీ వాక్యము ద్వారా మాట్లాడు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ఇప్పుడు అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాను. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును నాకు ఇచ్చి దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మీ ధైర్యమును విడిచిపెట్టకండి. డూ నాట్ లూజ్ హోప్. ఎందుకు అని అంటే, బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నా దేవుడు నా అవసరాలు తీరుస్తాడని కాదు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం వినుచున్నటువంటి దేవుని బిడ్డ, నీవు కూడా నా దేవుడు అని చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు పౌలు భక్తుడు అంటే, ఇదే అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తెసలోనికలో కూడా మీరు మాటిమాటికి నా ప్రతి అవసరమును తీర్చితిరి. అయితే నేను ఈవిని అపేక్షించి చెప్పుట లేదు, కానీ మీకు ఫలము రావాలనని చెప్పుచున్నాను. విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ప్రతి అవసరము తీర్చుటకు తెసలోనికయ సంఘం వారు పౌలు భక్తునికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నా దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసునందు తన మహిమలో తీర్చును అని సెలవిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి ఆ ఆలోచన! థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్ and thanking the people who has helped him.
తనకు సహాయము చేసి తన అవసరాలను తీర్చుచున్నటువంటి వారి కొరకు ఈ యొక్క దైవ సేవకుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, నా దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు, నా దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు. ఇదే నీకు ధైర్యమును కలిగించేటటువంటి మాట. ఎందుకనంటే నా ప్రతి అవసరము తీర్చబడుతూ ఉన్నది. అంటే ఎవరో అమెరికా నుంచి, రష్యా నుంచి, జపాన్ నుంచి డబ్బులు పంపిస్తున్నారనే కాదు. ఇంతవరకు ఎవరు కూడా నాకు ₹1 సహాయం చేయలేదు. 13 సంవత్సరాలు దాటిపోయింది ఈ యొక్క సేవా పరిచర్యలో మోక్ష మార్గం టీవీ ద్వారా. ఒక్కరు ₹1 ఇవ్వలేదు. అయినా దేవుడు ఈ సేవా పరిచర్య నిమిత్తము అద్భుత రీతిగా ఆయన నా అవసరాన్ని తీరుస్తున్నాడు. ఇది నా కోరిక కాదు. కోరికలు వేరు, అవసరాలు వేరు. ఎకనామిక్స్ చదివినటువంటి వారికి తెలుసు, వాంట్స్ అండ్ నీడ్స్. వాంట్స్ అంటే మనకు అవసరం లేకపోయినా ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, మనము అప్పు చేసి అది కొనుక్కుందాము, క్రెడిట్ కార్డ్ మీద ఇది కొనుక్కుందాము, ఇలాంటి ఆలోచనలు అన్నమాట. పక్కింటి ఆవిడ దగ్గర పట్టు చీర ఉన్నది, ఈమె దగ్గర బంగారు చీర ఉన్నది, కనీసం నేను వెండి చీరనైనా కొనుక్కోవాలి, అది వాంట్ అంటే. కానీ నీకు బీరువాల నిండుగా చీరలు ఉన్నాయి, అవన్నీ క్రొత్తవే, వాటిని కట్టుకోవు. కానీ వేరేవి కావాలని ఆశపడతారు చూడండి. చెప్పుల జతలు నిండుగా ఉంటాయి, ఇంకా వేరేవి కొనుక్కోవాలి. ఇంకా రకరకాలైనటువంటి ఆవరణాలు ఉంటాయి, ఇంకా వేరేవి కొనుక్కోవాలి. అవన్నీ వాంట్స్ అన్నమాట. నీకున్నా కానీ ఇంకా వేరేవి కావాలని అనుకోవడము వాంట్స్. అవసరము అని అంటే పేదవాడికి తెలుసు అవసరం అంటే ఏమిటో. అతని అవసరం ఏమిటి? వాట్ ఈస్ హిస్ నీడ్? ఆ సమయమునకు కావలసినటువంటి ఫుడ్. తాను చలి కాచుకోవడానికి మంట కావాలి, బట్టలు కావాలి, వెచ్చగా ఉండడానికి అతనికి అన్నీ కావలసినవి. అది అవసరాలు అతనికి. జబ్బుతో బాధపడుచున్నటువంటి వారికి మందు అవసరమై ఉన్నది. ఈ విధంగా అవసరాలు దేవుడు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. డు నాట్ లూజ్ యువర్ హోప్. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. నీ అవసరములన్నిటినీ తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు దేవుడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. డిఎల్ మూడీ అనేటటువంటి భక్తుని గురించి మీరందరూ వినే ఉంటారు. దేవుడు ఆయనను బహుబలంగా వాడుకున్నాడు. ఒకసారి ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రయాణము చాలా దీర్ఘకాలం ఉండేదనగా కొన్ని నెలల పాటు ఆ యొక్క ఓడలో ప్రయాణించాల్సి వచ్చేది. మోడీ గారు ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క ఓడ నాయకునికి తెలుస్తుంది ఏమనంటే ఆయన అందులో ఉన్నాడని. అప్పుడు వెళ్ళి మోడీ గారిని కలుసుకొని, అయ్యా, సాయంకాల సమయంలో మనం ఎందుకు సమయాన్ని వృధాగా పోనిస్తాము, మీరు ఆ యొక్క టెన్నిస్ హాల్లో వాక్యం చెప్పండి అన్నప్పుడు షిప్ మీదనే ఆయన ఆ యొక్క హాల్లో ప్రతి సాయంత్రము వాక్యం చెప్పడం ప్రారంభిస్తాడు. మోడీ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యాన్ని వినినటువంటి ఒక యవనస్తునికి నమ్మబుద్ధి కావట్లేదు. విశ్వాసము ద్వారా అడిగితే దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని మోడీ గారు ప్రసంగాలు చేస్తున్నాడు ప్రతి సాయంకాలం. ఈ యవనస్తునికి అది నమ్మబుద్ధి కాలేదు. అయినా కానీ వెళ్తూ ఉన్నాడు వాక్యం వినడానికి. ఆ దినము కూడా సాయంకాలం పూట ఆయన ఆ ఓడ యొక్క పైభాగం నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక స్త్రీ ఈజీ చైర్లో ఇలా పడుకొని 2 చేతులు ఇలా పెట్టుకొని అలా పడుకొని ఉందన్నమాట. ఈ యవనస్తుడు అప్పటికే 2 వారాలు దాటిపోయింది ఓడ ప్రయాణం సాగించి. ఆయన చేతిలో 2 నారింజ పళ్ళు ఉన్నాయి. వాటిని అక్కడ కూర్చొని తిందామని తీసుకెళ్తున్నాడు. ఈ స్త్రీ ఇలా 2 చేతులు పెట్టుకొని పడుకొని ఉండడం, ఆకాశం క్రింద ఇలా పడుకొని ఉండడం చూడగానే అతనికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో, వెంటనే వెళ్ళి మెల్లిగా ఈ చేతిలో ఒక నారింజ పండు, ఈ చేతిలో ఒక నారింజ పండు పెట్టేసి
వెళ్ళిపోయాడు మోడీ గారి ప్రసంగం వినడానికి. వాక్యం అయిపోయింది. తిరిగి వస్తూ ఉంటే ఈ స్త్రీ ఎవరైతే ఈజీ చైర్లో కూర్చొని ఉండేనో ఆమె ఈ నారింజ పండ్లను తొనలు తీసి తింటూ ఉన్నది. అప్పుడు యవనస్తుడు హేళనగా అడిగాడు, మనము సముద్రం మీద ప్రయాణం చేస్తూ 2 వారాలు అయిపోయింది, ఈ నారింజ పండ్లు నీకే సముద్రం మీద కాచాయా, ఎక్కడి నుంచి తెంపుకున్నావు అని ఆవిడని అడుగుతాడు. అప్పుడు ఈవిడ అంటుంది, అయ్యా నాకు ఈ సముద్రం మీద ప్రయాణం చేయడం అంటే పడదు, సీ సిక్నెస్ నాకు వచ్చింది. డాక్టర్ గారు ఏమన్నారనంటే, అమ్మా నీకు విటమిన్ సి కావాలి ఆ పళ్ళు, కానీ ఇప్పుడు ఇక్కడ లేవు కదా, మరి ఎలా చేద్దాము అని ఏదో మాత్రలు ఇచ్చాడు, కానీ అవి మాత్రలు పనిచేయడం లేదు. నేను ఈరోజు ఇలా పడుకొని ఆకాశం వైపునకు చూసి ప్రార్థన చేశా, ప్రభువా సముద్రం మీద నారింజ పళ్ళు కాయవు, కాబట్టి నీవే ఏ విధంగానైనా సరే నేను తినడానికి 2 నారింజ పళ్ళను నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసి పడుకున్నాను. లేచి చూస్తే ఆకాశం నుంచి ఆయన 2 పళ్ళు నా చేతిలో పెట్టాడు, ఇదిగో ఆ 2 పళ్ళు నేను తింటున్నానని చెప్పింది. అప్పుడు యవనస్తుడు సిగ్గుపడ్డాడు. దేవుడు నీ అవసరాన్ని కూడా, నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఏ విధంగానైనా సరే నీ అవసరాన్ని తీరుస్తాడు. ఇది దేవునికి అసాధ్యము అని మీరు అనుకోవద్దు. ఎలా తీరుస్తాడు, ఎవరు తీరుస్తాడు, హౌ అనేది వదిలిపెట్టండి. నేనేం చేయాలి ప్రభువా దీని కొరకని అడగండి. నా అవసరం తీర్చబడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ విధంగా ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎందుకు అనంటే మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. అందు గురించి 65వ దావీదు కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. మనము ప్రార్థన చేయాలని, ప్రార్థన చేయించుకోవాలని, ప్రార్థన వింటారని అనేక స్థలముల దగ్గరికి వెళ్తూ ఉంటాం. సాక్ష్యాలు టీవీలో ఎన్నో సాక్ష్యాలను వింటూ ఉన్నాం. నేను అమ్మగారి దగ్గరికి వస్తే ఆవిడ ప్రార్థన చేసింది, అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు ప్రార్థన చేశారు, మా జీవితంలో అద్భుత కార్యం జరిగాయి, అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా జరిగిందని. అంటే ప్రార్థన ఈ సేవకుడు చేస్తూ ఉన్నాడు, వీరు చేసిన ప్రార్థనకు సేవకుడే జవాబు ఇచ్చాడు, అన్నీ ఆయన ద్వారా ఆమె ద్వారా కలిగాయి అనేటట్లుగానే ఉన్నాయి సాక్ష్యాలు. దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరిచే సాక్ష్యము చాలా తక్కువగా వింటున్నాం ఈ రోజుల లోపల. అలాంటి సాక్ష్యాలు ఎవరు పట్టించుకోరు. అలా దేవుడు చేశాడు కార్యం అని ఎవరైనా సాక్ష్యం చెప్తే మళ్ళీ మా దగ్గరికి ఎవరూ రారు. ఎందుకు అనంటే ఈ దినమున విశ్వాస యొక్క నమ్మకము దేవుని మీద కాదు. దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ఇన్ గాడ్. ద బిలీవర్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ ఇన్ గాడ్ ఆల్మైటీ, but they have put their belief in those who are praying for them. ప్రార్థన ఎవరైతే తమ కొరకు చేస్తున్నారో, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఇలా జరిగిందంట, ఈ సేవకురాల దగ్గరికి వెళ్తే ఇలా జరిగిందంట, అక్కడ వెళ్తే అలా జరుగుతున్నది, ఇక్కడ వెళ్తే ఈ సేవకుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు. పాలాభిషేకం, తైలాభిషేకం, నీటి అభిషేకము, బంగారాభిషేకము, ఇలా చాలా అభిషేకాలు కొత్తగా వచ్చేసాయి. అవన్నిటికీ అలవాటు పడిపోయారు మనుషులు. త్రోవ దేవుని దగ్గరికి ప్రయాణం సాగిస్తున్నటువంటి ఒక మార్గమును విడిచి కొంచెం అలా పక్కకు జరిగారు. మళ్ళీ దేవునితోనే నడుస్తున్నాం అనుకుంటారు. మార్గం వేరైపోయింది. జాగ్రత్త. ఆయన అడుగుజాడలు విడిచిపెట్టాడని చెప్తాడు పేతురు భక్తుడు. క్రీస్తు కూడా మన నిమిత్తం శ్రమపడి ఆయన అడుగుజాడలేందు మనం నడవాలని వాటిని మన కొరకు విడిచిపెట్టి వెళ్ళాడు. అవును, నీవు క్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ తన యొద్దకు వెళ్ళాలి. అంతేగాని క్రీస్తు అడుగుజాడలను విడిచిపెట్టి పక్కలో నడుస్తూ నేను దేవునితో కూడా నడుస్తున్నాను అని అంటే నీ మార్గం వేరే వైపునకు వెళ్ళిపోతుంది. ఈ మార్గము తండ్రి దగ్గరకు వెళ్తుంది. జాగ్రత్త. ప్రార్థన ఆలకించేవాడు పరలోకంలో ఉన్నాడు.
నీ హృదయములో ఉన్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటే మీరు పెంతుకొస్తు వాళ్ళ అని అంటారు. మారనాథ అని అంటే మీరు క్రీస్తు కన్యక సంగమా అని అంటారు. ఏమనాలో అర్థం కాదు. బైబిల్లో ఉన్న వాటిని చెప్తే ఇలా నువ్వు ఈ డినామినేషన్ ఏమీ చెప్పకపోతే ఈయనకి ఏమీ రాదు అని అంటారు. అలా తయారయ్యారు చాలామంది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. నేను కూడా నీ యొద్దకు వచ్చాను ప్రభా. నా ప్రార్థన వినే దేవుడవు మాత్రమే కాదు, విని జవాబిచ్చేటటువంటి దేవుడవు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నేను నీ వైపునకు చూసి మొరపెడుతున్నాను. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఏ విధంగానైనా నువ్వు సరే నేను ఇందులోంచి బయటకు వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. ఏ విధంగానైనా సరే ఈ కార్యం జరిగేటట్లుగా ప్రార్థన చేయండి. మరి నువ్వెందుకున్నా? నేను నా దగ్గర ప్రార్థన అడిగే వారికి చెప్తాను, నీవు ప్రార్థన చేయమో నేను నీతో ఏకీభవించి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే 2-3 కలిసి చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నీవు నేను సహోదరుడా, నీవు నేను మన ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే యేసు ప్రభు మొదటి వ్యక్తిగా ఉంటాడు, 3వ వ్యక్తిగా ఉంటాడు మనతో పాటు. అది నా విశ్వాసం. నాలో ఏముంది? క్రీస్తున్నాడు అంతే. కాబట్టి సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. నీవు ఆయన దగ్గరికి హృదయపూర్వకంగా వెళ్ళినప్పుడు, నీవు ఆయన సన్నిధానంలోనికి, దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తాను అన్న ఏ విధంగానైతే వెళ్ళిందో దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి అక్కడ యాజకుడు కూర్చొని ఉన్నాడు. యాజకుడిని పట్టించుకోలేదు ఆమె. యాజకుడు ఈమెను పట్టించుకున్నాడు. ఏలీమని చూసి అనుకున్నాడు ఈమె బాగా తాగొచ్చింది, మత్తురాలై ఉన్నదని బెదిరిస్తాడు కూడా. మత్తురాలవ ఎంతసేపు ఇంకా నీ విధంగా మాట్లాడుతూ ఉంటామని చెప్పేసి. హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించుకో. నా ప్రార్థనను దేవుడు వినుచున్నాడు. నా కుటుంబ పరిస్థితులను దేవుడు చూస్తూ ఉన్నాడు. నా శారీరక బలహీనతలను చూస్తున్నాడు. భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధం ఏ విధంగా దూరం అయిపోతుందో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రేమను కుమ్మరించి ఐక్యపరుస్తాడు, జవాబిస్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు, ఉద్యోగం ఇచ్చి నన్ను నిలబెడతాడు, నా గర్భఫలం నుంచి దేవుడు దీవిస్తాడు. ఈ విశ్వాసము, ఈ నమ్మిక దేవుని యందుంచు. తప్పక జవాబిస్తాడు ఆయన. 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక స్థలంలో వాక్యం చెప్పడానికి పిలిచారు. సాయంకాలము హీలింగ్ సర్వీస్, ఆ యొక్క స్వస్థత ప్రార్థన కూడికలో వాక్యం చెప్పిన తర్వాత అందరి కొరకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు ప్రార్థన చేస్తున్నాను నేను. ఒక సహోదరి వచ్చింది, తనతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఆ స్త్రీ వచ్చేసి ఆమెకు హిందీ మాత్రమే వస్తుంది. నేను హిందీలో కూడా మాట్లాడగలను, వ్రాయగలను, ప్రార్థన చేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ సహోదరి ఏం చెప్పిందంటే, నాకు చెల్లి ఉంది, ఆమె అక్కడ దూర ప్రాంతంలో ఉంటుంది, నార్త్ ఇండియాలో ఉంటుంది. ఇప్పుడు ఆమె ప్రసవ దినములను నిండొచ్చు ఉన్నవి. అయితే ఇంతకుముందు 3 సార్లు ఆమె గర్భం ధరించింది. కానీ మొదటిసారి 2వ నెలకే మిస్క్యారేజ్ అయిపోయిందనగా 2వ నెలలోనే అబార్షన్ అయిపోయింది. 2వసారి గర్భం ధరించినప్పుడు చనిపోయినటువంటి బిడ్డ పుట్టింది. 3వసారి కూడా మిస్క్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు 4వసారి ఆమె ప్రసవ దినం నిండా కుటుంబం అంతా భయపడుతూ ఉన్నారు. మీరు ప్రేయర్ చేయండి. ఆమె విశ్వాసి కాదు. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారన్న. ఇదిగో ఈ సహోదరి విశ్వాసంతో నీ యొద్దకు తన చెల్లిని తీసుకొని వచ్చింది. ఏకీభవించి ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ఈమె చెల్లి గర్భమును పట్టినటువంటి ప్రతి విధమైన దుష్టు క్రియలను గద్దించి బంధిస్తూ, జీవాధిపతి ఆమె గర్భంలో ఉన్న బిడ్డకు జీవం ఇచ్చాడు కనుక చక్కటి బిడ్డ యేసు క్రీస్తు ప్రభు నామములో 9 నెలలు మోసి ఆమె కన్నును గాక సుఖమైన ప్రసవం ద్వారా అని ప్రార్థించి పంపించేశాను. ఆమె ఇంటికి వెళ్ళిన 15 నిమిషాలకే అక్కకి ఫోన్ వచ్చింది. ఏమనంటే, చెల్లి ప్రసవించి జీవము కలిగి ఉన్నటువంటి చక్కటి మగబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నాదేమీ లేదు అందులో. ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు చూసావా? ఆయన సజీవుడు.
నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము ఎవరి మీద ఉన్నది? నా విశ్వాసం ఎవరి మీద ఉన్నది? మనము కలిసి ఎవరి వైపునకు చూసి ప్రార్థన చేస్తున్నా అది చూస్తాడు దేవుడు. హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు నీ ఆలోచన ఈ లోక సంబంధమైన వాటి మీద ఉంచుకొని, ఈ లోక విషయాల మీద ఉంచుకొని, ఈ లోక మనుషుల మీద నువ్వు నీ నమ్మిక ఉంచినట్లయితే ఈ లోక సంబంధంగానే నువ్వు జవాబు పొందుకుంటావు. అంతేకాని ఆత్మీయ సంబంధంగా చిరకాలం ఉండేటటువంటి ఆశీర్వాదములు పొందలేవు. 65వ దావీదు కీర్తన 2వ వచనాన్ని చూసాం. ఇంతకుముందు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూసాం. కాబట్టి దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. క్రీస్తు యేసునందు ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. అందుకే ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకు అనంటే నీవు ఒంటరి దానవు కాదు, నీవు ఒంటరి వాడవు కాదు. యు ఆర్ నాట్ అలోన్ మై డియర్ బ్రదర్, యు ఆర్ నాట్ అలోన్ మై డియర్ సిస్టర్. నీ ఒంటరి దానవు కాదు. ప్రభు నీలో ఉన్నాడు, ప్రభు నీతో ఉన్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది నమ్ముతున్నారంటే అందరు చేతులు ఎత్తుతారు. కానీ ఎంతమంది ఆ విశ్వాసము మీద జీవిస్తున్నారు? ప్రభు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని. ఎస్, ఏం చేస్తాడు ఆయన? నీలో ఉండి నీతో ఉంటే యెషయా గ్రంథములో 46వ అధ్యాయం మనం చూసుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు దేవుడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను, నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు దేవుడు. ఎవరు నిన్ను ఎత్తుకోరు? బాధ, వేదన, అనారోగ్యము, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులతో నీవు ప్రార్థనకు వెళ్ళావు. వాళ్ళ దగ్గర 100 తరముల వరకు తరిగిపోనంత కానుకలు వచ్చాయి. ఎంత? 100 తరముల వరకు తరిగిపోనంత కానుకలు వస్తూనే ఉన్నాయి. కానీ నీ ఆర్థిక అవసరం తీరడానికి ₹1 కూడా నీకు ఇచ్చారా? ఇంకా నిన్నే దశంభాగం ఈ నెల ఇచ్చావా లేదా? నీవు అది కట్టించుకున్నావా లేదా? ఇది కట్టించుకున్నావా లేదా? నీవు కానుక వేసావా లేదని గుచ్చి మరీ నిన్ను ప్రశ్నించి నీ చేత కానుక వేయించుకొని ఇంకా నీ దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తారు. కానీ అయ్యా, నేను కష్టాలలో ఉన్నాను, నా ఆర్థిక ఇబ్బందులు ఈ విధంగా ఉన్నాయి, నా కుమారునికి ఫీజు కట్టాలి, లేకపోతే నా కూతురికి ఈ విధంగా అవసరం వస్తూ ఉన్నది, ఆమెకు వివాహం కొరకు డబ్బులు చెల్లించలేకపోతున్నాను వివాహం చేయడానికి. ఎవరు ఇవ్వరు. దశంభాగం వేయమ్మా, నీవు దేవుడే నీకు ఇస్తాడు. ఇది కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఎంత నిస్సహాయ స్థితిలోనికి వచ్చేసినా, నిన్నెవరూ దగ్గరికి తీసుకోకపోయినా, నీకెవరూ సహాయం చేయకపోయినా, నీవు దగ్గరకు వస్తే ఎక్కడ ఈ బాధలన్నీ మాకు తగులుకుంటాయో ఏమో, ఈమెకున్న దారిద్ర్యత మాకెక్కడొస్తుందేమో అని నిన్ను దూరంగా వెలివేసినట్లుగా పెట్టి అంత దూరం నుంచి నీ కొరకు ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత బాధపడతావు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నేను ఎత్తుకుంటానున్నాను. ఎందుకనంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రతి సమయము లోపల నిన్ను ఎత్తుకొని ఆయన నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా రక్షించే దేవుడు ఆయనే. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నిన్ను ఒకరు ఎత్తుకోవాలని, నిన్ను ఆదుకోవాలని, నీకు సహాయము చేయాలని ఏ విధంగానైతే నీ హృదయంలో నీవు ఆశపడుతుంటావో,
నిన్ను కని పెంచి తమ సమస్తాన్ని త్యాగం చేసి సర్వమును నీ కొరకు ఖర్చు పెట్టి నీ కొరకు సంపాదించినటువంటి నీ తల్లిని నీ తండ్రిని చూస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటావు. ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడని నీవు నమ్ముతూ ఉంటే నిన్ను కని పెంచి పెద్ద చేసి సమస్తమును నీ కొరకు వారు ఖర్చు చేసినటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు? వారిని ఆదరిస్తున్నావా? ఈ రోజుల్లో టీవీ న్యూస్లో కానివ్వండి, న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకుంటే వాట్సాప్లో కానివ్వండి, ఇంకా ఫేస్బుక్లో కానివ్వండి, ఎటు చూసినా తల్లిదండ్రులను ఏ విధంగా ఘోరంగా హింసిస్తున్నటువంటి దృశ్యాలను ఆ వీడియోలను పెడుతూ ఉన్నారు. అది ఎక్కడ జరుగుతుందో మనకు తెలియదు, కానీ బాగా ఘోరంగా అత్తగారిని హింసించడం, తల్లిని కొట్టడము, తీసుకొని వెళ్ళి హోమ్ ఫర్ ద ఏజ్లో వేసేయడము, నేను ఇప్పుడే వస్తానమ్మా ఇక్కడే ఉండని చెప్పి వదిలి వెళ్ళిపోవడము, ఎయిర్పోర్ట్లో వదిలి వెళ్ళిపోవడము, రైల్వే స్టేషన్లో వదిలిపెట్టి వెళ్ళిపోవడము, ఈ విధంగా తల్లిదండ్రులను వదిలించుకొని ఉంటున్నారు. దేవుడేమో నిన్ను ఎత్తుకొని సహాయం చేయాలని నీవు ఆశపడుతూ ఉన్నావు. మనము చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వినేది ఒకటి, తీసుకునే నిర్ణయము వేరొకటి. ఎక్కడి నుంచి దేవుని సహాయం వస్తుంది? అందుకే ఆ ధైర్యం ఉండదు. ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడనే ధైర్యము, విశ్వాసం ఉండదు. ఎందుకు అనంటే తన వేలితో తన కన్నే పొడుచుకున్నటువంటి వానిగా నీవు నేను ఉండకూడదు. నిన్ను ఎత్తుకొనివాడు, నీకు సహాయం చేసేవాడు ఆయనే. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు దేవుడు సహాయం చేసేటప్పుడు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే 27వ దావీదు కీర్తన, 27వ దావీదు కీర్తన 14వ వచనాన్ని మనం చూసుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు మనల్ని బాధిస్తున్నా, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబుకొచ్చినట్లుగా శరీరం అంతయు కూడా బాగా వేధింపబడుతూ ఉన్నా, అన్నీ పోగొట్టుకున్నా సరే క్రీస్తు ప్రేమల నుంచి ఈ కష్టాలు, ఈ బాధలు నిన్ను ఎడబాపకూడదు. మనం ఆయన ప్రేమల నుంచి దూరం కాకూడదు, వేరు కాకూడదు. వేరే ఉండి ఏమీ చేయలేం, నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరంటాడు యేసుప్రభు. కాబట్టి ప్రభా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా ఈ లోకంలో అనేది ఏది అక్కర్లేదు. అవును, దేవుని సన్నిధానంలో వేచి ఉండి ప్రార్థన చేస్తున్నావు. నీ ధైర్యమును విడిచిపెట్టకు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. కంటిన్యూ ప్రేయింగ్. ప్రార్థన చేస్తూనే ఉండు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోనాడు. ఒక్కసారి ఎదిరించగానే అపవాది పారిపోతాడా? మళ్ళీ 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 ఎదిరిస్తూనే ఉండాలి. అవును, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ధైర్యమును విడిచిపెట్టకండి. దేవుడు చెప్పినట్లుగా మనం జీవించినప్పుడు ఆలస్యమైన తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. నీ విశ్వాసమును బట్టి, నీ నమ్మికను బట్టి, నీ ధైర్యమును ఆయన చూస్తున్నటువంటి దేవుడు. రాజైన సౌలు సమూయేలు చెప్పిన మాటను వినిపించుకోలే, వేచి చూడలేకపోయాడు, తానే బలర్పించాడు. వెంటనే సమూయేలు వచ్చాడు. ఏం చేశావు నీవు? నీవు చేసినటువంటి పని దేవునికి ఇష్టమైనది కాదు, కాబట్టి ఆయన నీ రాజ్యమును తీసి నీ పొరుగువానికి ఇచ్చాడని చెప్తాడు. వెంటనే ఇప్పుడు ఆ వెంటనే తీర్పు జరగడం లేదు మన జీవితాలలో. కాబట్టి ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాం, ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాం. వేచి చూడండి దేవుని సన్నిధానం లోపల, ఎందుకంటే ప్రార్థనను ఆలకించువాడు ఆయన నీతో కూడా ఉన్నాడు. మోషే దేవుని కొరకు వేచి చూస్తున్నటువంటి వాడే. నీళ్లు లేనప్పుడు ఆ బండను కర్రతో కొట్టమన్నాడు దేవుడు.
కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. తర్వాత మళ్ళీ ప్రయాణంలో వేరొక స్థలం లోపల నీళ్లు లేవు, మళ్ళీ ఇశ్రాయేలీయులు సనుగుతూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, అక్కడ ఒక బండి ఉంది, దాంతో మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడు? వేచి చూడలేదు, దేవుని సన్నిధానం లోపల వెళ్ళి ముందు ఆ బండను కర్రతో కొట్టినట్టుగానే ఇప్పుడు కూడా కర్రతో కొట్టాడు. జాగ్రత్త, ఒకసారి చెప్పిందే మళ్ళీ దేవుడు మళ్ళీ చెప్పాడు. ముందు కర్రతో కొట్టమన్నాడు, బండను నీళ్ళు ఇచ్చింది బండ. ఆ తర్వాత బండతో మాట్లాడు అన్నాడు. మోషే వెళ్ళి, ద్రోహులారా వినుడి, మీ నిమిత్తము నేను ఈ నీళ్లు నీకు ఈ బండలో నుంచి తీసుకొని రావాలనా అని బండ కొట్టగానే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే దేవుని నామం మహిమపరచబడడానికి ఎలాంటి వారు ఆజ్ఞాపించినా కార్యం చేస్తాడు దేవుడు. కానీ ఈ చేసినటువంటి మోషే ఏమైపోయాడు? వెంటనే దేవుడు చెప్పాడు, నీవు ఏ కనానులోనికైతే ఈ ప్రజలను తీసుకొని వెళ్ళాలో అందులో నీవు ప్రవేశింపవు, ఇక్కడే ఉండిపోతావు, నువ్వు ఇక్కడే పాతిపెట్టబడతావు అని చెప్పాడు. యూ విల్ నాట్ ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్ మోసెస్. మీరు అనొచ్చు, ఆ సేవకుని దగ్గర శక్తులు లేకపోతే, వరములు లేకపోతే ఎలా జరుగుతాయి ఈ కార్యాలన్నీ? దేవుడు తన నామ మహిమార్థమై చేస్తాడు, నీ కొరకు చేస్తాడు ఆయన, దేవుడు చేస్తాడు. కానీ చేసేవాడు ఎలాంటి వాడో నీవు గ్రహించే ప్రతి ఆత్మను మీరు నమ్మకండి అని చెప్తాడు. జాగ్రత్త, మోషే కనానుకు వెళ్ళలేకపోయాడు. హెజ్కేలును చూడండి, ఆ యొక్క లోయలోనికి తీసుకొని వెళ్ళాడు, అక్కడ అన్ని ఎముకలే ఉన్నాయి. దేవుడు అడుగుతాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకున్నాయంటే హెజ్కేలు ఏమన్నాడు? దేవా, అది నీకే తెలియను. ఇవి బ్రతుకుతాయా? అది నీకే తెలియను. ఇవి లేచి నిలబడతాయా? ప్రభువా, నీకే తెలియను. ఇవి జీవం కలిగి ఉంటాయా? ప్రభువా, నీకే తెలియను. ఎస్, యు టెల్, నీకే తెలియను ప్రభువా. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి అందు కూడా నా జీవితంలో, నా కుటుంబంలో, ఈ లోకంలో నీ చిత్తం నెరవేరును గాక అని నువ్వు దేవుని వైపున చూడు. హెజ్కేలుతో దేవుడు మాట్లాడినట్లుగా నీతో కూడా మాట్లాడతాడు దేవుడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. వేచి చూచే హృదయమును నాకు ఇమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా ఎవరైతే నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రభువా, నీ సన్నిధానములో గడిపి నీ నామమున ప్రార్థిస్తూ నీవు ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నావని, జవాబిస్తావని, మనుషులు కాదు దేవుడే నాకు ఇస్తాడనే ధైర్యము, విశ్వాసం కలిగి నీ సన్నిధానంలో ప్రార్థించుటకు నన్ను నిలబెట్టుకో, నన్ను బలపరచు. నేను మార్గము విడిచి, నీ మార్గమును విడిచి మనుషులు వెళ్ళే మార్గములో వెళ్ళకుండా నన్ను కాపాడు ప్రభా. ఇప్పుడు నన్ను సరిచేయి. నీ వైపునకు తిరిగాను, తప్పిపోయిన కుమారుడు తిరిగినట్లుగా నేను ఆత్మచేత నీ వైపునకు తిప్పబడ్డాను. ఇప్పుడు నీ యొద్దకే వస్తున్నా, నన్ను చేర్చుకో తండ్రి. నా కుటుంబంలో నీ శాంతి సమాధానం కుమరించు. నా కుటుంబంలో నా భర్త యొక్క హృదయాన్ని మార్చు, లేక నా భార్య యొక్క హృదయాన్ని మార్చు అని ఎవరెవరైతే అడుగుతున్నారో తండ్రి, వీరందరి హృదయాలను మార్చు, ఐక్యపరచు. విడిపోయినటువంటి వారిని జతపరచు, విడిపోబోతున్న వారిని నీవు ఐక్యపరచుమని ప్రార్థిస్తుంటున్నా. గర్భఫలం నుంచి దీవించి ఆస్వాదించే దేవుడో ప్రభా, వేచి చూచి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది వివాహమై, ఇంకా పిల్లలు కలగడం లేదని నిరాశ నిస్పృహలతో నిన్ను విడిచిపెట్టాలని ఆశపడుతున్నటువంటి హృదయాలను ధైర్యపరిచి భయపడకుమని ప్రభా, వారికి గర్భమును దీవించి గర్భఫలం నిమ్మని, ఆ పిల్లలు లేని భార్యాభర్తలు ఇప్పుడే మీరు ఆస్వాదిస్తున్నందులకై వందనాలు. ఆ సహోదరికి గర్భమును తెరిచి నువ్వు దీవించి ఒక చక్కటి బిడ్డను ఇచ్చినందులకై వందనాలు, స్తోత్రం చెల్లిసిన ప్రతి ఒక్కరు విశ్వాసము ద్వారా పొందినట్లుగా నీ అందరి విశ్వాసమును, ధైర్యమును కలుగచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆకాశమని నీ మంచి ధననిధిని తెరిచి దీవెనలను కుమ్మరించు ప్రభా. నీవిస్తానని వాగ్దానం చేశావు. దశంభాగాలు ఇచ్చి వారు ఉన్నది పోగొట్టుకొంచుంటున్నారు, కానీ ఏమీ పొందలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మనుషులకు ఇస్తున్నారు కాబట్టి. నీకేమీ ఇవ్వకపోయినా విశ్వాసమును చూచి సమస్తమును ఇచ్చే దేవుడు నీవు. వీరికి విత్తనమునిచ్చి ఆహారమును తినుటకి ఇచ్చి వీరి నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను. హృదయంలో సమాధానం, నెమ్మదినిచ్చి వీరి యొక్క హృదయాలను మార్చండి. జీవితం మారిపోతే చాలనుకుంటుంటున్నారు. హృదయమును మార్చు. నీకు కావాల్సింది హృదయమే కాబట్టి హృదయమును మార్చి నూతన పరిచి వీరిని నడిపించి ఆశీర్వదించమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ హృదయాన్ని మార్చుమని అడగండి, జీవితాలు తప్పకుండా మారుతాయి. హృదయం మారితే జీవితం తప్పకుండా మారుతుంది. గాడ్ బ్లెస్ యూ.